ఉగ్రవాదంపై పోరులో భారత్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఉగ్రవాదులను అంతం చేసేందుకు వచ్చే అడ్డంకులను ఎదుర్కొనేందుకు భారత్ ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటోంది. ఇప్పటికే పాక్లోని కీలక ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో భారత్పై దాడులకు చేసేందుకు పాక్ పంపించిన డ్రోన్లు, మిసైల్స్లను మన దేశ గగనతలం రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. ఇక చైనా తయారీ అధునాతన క్షిపణి శకలాలు భారత్కు చిక్కడంతో ఇప్పుడు దాని రహస్యం తెలుసుకోనుంది. ఉగ్రవాదంపై పోరును భారత్ ముమ్మరం చేసింది. పహల్గాం దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసింది. పాక్లోని కీలక ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధులో భాగంగా భారత్ చేసిన దాడుల్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. దీంతో భారత్పై డ్రోన్లో మిసైల్స్తో పాక్ విరుచుకుపడింది. పాక్ దాడులను సమర్థవంతంగా అడ్డుకున్న భారత్ శత్రు దేశం డ్రోన్లను గగనతలంలోనే కూల్చివేసింది. భారత్లోని లక్ష్యాలపై దాడి చేసేందుకు చైనా తయారీ PL-15 దీర్ఘశ్రేణి క్షిపణిని ఉపయోగించడంతో దాన్ని కూడా భారత్ కూల్చివేసింది. ఈ విషయాన్ని పాక్ వాయుసేన కూడా అంగీకరించింది. భారత్పై దాడి చేసేందుకు చైనా తయారీ PL-15 దీర్ఘశ్రేణి క్షిపణిని పాక్ వాయుసేన ఉపయోగించింది. గగనతల నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల ఈ అస్త్రాన్ని యుద్ధంలో వాడటం ఇదే మొదటిసారి. PL-15 క్షిపణి శకలాలు పంజాబ్లోని హోషియార్పూర్ సమీపంలో పడ్డాయి. ముఖ్యంగా ఒక అస్త్రం దాదాపుగా చెక్కు చెదరని విధంగా లభ్యమైంది. భారత భద్రతా దళాలు దీన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు దీన్ని విడగొట్టి ఈ అస్త్రంలో వాడిన పరిజ్ఞానాల గుట్టును భారత్ ప్రత్యక్షంగా తెలుసుకోనుంది. దీంతో చైనా తయారీ PL-15 దీర్ఘశ్రేణి క్షిపణి రహస్యాలు భారత్కు తెలియనున్నాయి. దీంతో పాకిస్తాన్కు చెక్ పెట్టడంతో పాటు చైనా అధునాతన క్షిపణులు సత్తా ఏంటనేది కూడా భారత్ తెలుసుకోనుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్తో పాటు POKలోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగగా పాకిస్తాన్ తన 210 JF-17 F-16 యుద్ధ విమానాలను గగనతలంలోకి పంపింది. ఈ క్రమంలో సరిహద్దులో భారత జెట్లపైకి PL-15 ఈ క్షిపణిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇది చైనా రూపొందించిన ఆయుధాల్లో అత్యంత అధునాతన బియాన్ విజువల్ రేంజ్ క్షిపణి. వీటి సాయంతో రఫేల్, సుఖోయ్ 30, MKI వంటి భారత యుద్ధ విమానాలను కూల్చినట్లు పాక్ చెప్పుకొచ్చింది. అందులో వాస్తవం లేదని ఆ తర్వాత వెల్లడైంది. పాక్ ప్రగల్భాలు అన్ని అబద్దాలని తేలిపోయింది. అంతేకాదు చైనా తయారీ PL-15 క్షిపణి భారత మిసైల్స్ కూల్చివేశాయి. ఇప్పుడు PL-15 శకలాలు భారత్కు చిక్కడంతో ఆ క్షిపణి రహస్యాలను భారత్ తెలుసుకోనుండడంతో చైనా తయారీ PL-15 క్షిపణి గుట్టురట్టు కానుంది. చైనా తయారీ PL-15 అనేది దీర్ఘశ్రేణి రాడర్ గైడెడ్ అస్త్రం. దీన్ని చైనాలోని 607 ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ దీన్ని ఉత్పత్తి చేస్తోంది. స్వీయ అవసరాల కోసం అభివృద్ధి చేసుకున్న PL-15 మిసైల్ వేరియంట్ 200 నుంచి 300 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. పాకిస్తాన్కు సరఫరా చేసిన విదేశీ వేరియంట్ అయిన PL-15Eకి గరిష్టంగా 145 కిలోమీటర్ల పరిధి ఉండొచ్చు. ఇందులో ఘన ఇంధనంతో నడిచే డ్యూయల్ పల్స్ రాకెట్ మోటార్ ఉంది. PL-15 ధ్వని కన్నా 5 రెట్లు అధిక వేగంతో దూసుకెళ్తుంది. ఈ క్షిపణిలో యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అర్రే రాడర్ సీకర్ ఉంది. అందువల్ల ప్రత్యర్థి ప్రయోగించే ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలను చాలా వరకు తట్టుకోగలదు. అంతేకాదు ఇది 2-వే డేటా సాయంతో మార్గమధ్యంలోనూ సమాచారాన్ని తీసుకోగలదు. వీటితో పాటు 20-25 కిలోల హై ఎక్స్ప్లోజివ్ ఫ్రాగ్మెంటేషన్ వార్ హెడ్ ఉంది. గగనతలంలో చురుగ్గా విన్యాసాలు చేసుకుంటూ వెళ్లే లక్ష్యాలను నాశనం చేసేలా PL-15 క్షిపణిని రూపొందించారు. ఇది అమెరికాకు చెందిన AIM-120 అమ్రామ్ భారత్ అస్త్రకు పోటీదారుగా చెబుతారు. ఈ క్షిపణిని JF-17 బ్లాక్ 3, J-10C, J-20 వంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. గగనతల ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థ, ట్యాంకర్ విమానాలు, యుద్ధ విమానాల వంటి విలువైన లక్ష్యాలను ధ్వంసం చేయడానికి వాడవచ్చు. భారత్పై దాడి చేసేందుకు పాక్ ప్రయోగించిన PL-15 క్షిపణికి చెందిన శకలాలు చెక్కు చెదరని స్థితిలో దొరకడంతో ఇది భారత్కు వ్యూహాత్మకంగా ఉపయోగపడనుంది. PL-15 సీకర్, చోదక డేటా లింక్, ఎలక్ట్రానిక్ కౌంటర్ మేజర్స్ వ్యవస్థలను విశ్లేషించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. తద్వారా భారత రక్షణ శాస్త్రవేత్తలు మరింత ఆధునికమైన స్వదేశీ BUR క్షిపణులను అభివృద్ధి చేయొచ్చు. వైమానిక దళ ఆస్తులను మెరుగ్గా రక్షించడానికి వీలుగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్, కౌంటర్ మేజర్ సామర్థ్యాలను పెంచుకోవచ్చు.
ఇలాంటి క్షిపణులను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలిగేలా S-400 వంటి గగనతల రక్షణ వ్యవస్థల సామర్థ్యాలను నిర్దిష్టంగా మరింత నానబెట్టవచ్చు. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వంటి వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలతో ఈ వివరాలను భారత్ పంచుకోవచ్చు. తద్వారా ఆ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. చైనాకు చెందిన ఈ తరహా దీర్ఘశ్రేణి క్షిపణుల నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి భారత్ ధీటైన క్షిపణులను రూపొందించవచ్చు. ఇక భారత్లోని లక్ష్యాలపై దాడి చేసేందుకు పాక్ ప్రయోగించిన PL-15 దీర్ఘకాల క్షిపణికి చెందిన శకలాలు చెక్కు చెదరని స్థితిలో దొరకడం భారత్కు వ్యూహాత్మకంగా ఉపయోగపడనుంది. PL-15 సీకర్, చోదక డేటా లింక్, ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ వ్యవస్థలను విశ్లేషించడం ద్వారా దాన్ని సులువుగా ఎదుర్కొనేందుకు భారత్ వ్యూహాలను అమలు చేసేందుకు వీలుంటుంది.